థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గట్టిగా గుడ్ మార్నింగ్ చెప్తే కానీ మాట్లాడు. పైన వాళ్ళందరికీ నీరసంగా ఉంది. గుడ్ మార్నింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎక్కడే ఉన్నారు, వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ బిజినెస్ని నాకు పరిచయం చేసిన నా బెస్ట్ ఫ్రెండ్ మిస్టర్ అభయ్ వెంకట్, అతనికి ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను లైఫ్ అంతా. థ్యాంక్ యూ సో మచ్ అభయ్. అలాగే బిజినెస్ ఆపర్చునిటీలోకి వచ్చిన తర్వాత నన్ను తీర్చిదిద్ది ఈరోజు ఈ బిజినెస్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా మంచి నడవడికతో ఈ బిజినెస్ని ప్రాసెస్ చేసే మైండ్ సెట్ని, ప్రోగ్రామింగ్ని ఇచ్చిన గ్రేట్ మెంటర్, గ్రేట్ గురు, నా గాడ్ ఫాదర్ మిస్టర్ రఘువర ప్రసాద్ మా గురించి ఎప్పటికీ గ్రాట్యుటీ తెలుస్తుంది. సో మై నేమ్ ఈజ్ హ్యామ్ సుందర్. నా స్వస్థలం భీమడోలు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను 2007 నుంచి. 18 years కంప్లీట్ చేసుకున్నాను సర్వీస్లో. 2021 ఏప్రిల్ 21 నా లైఫ్ను మార్చిన రోజు, సేఫ్ షాపు స్టార్టప్ చేసిన రోజు. సో అలాంటి సేఫ్ షాప్ కంపెనీకి ఎప్పటికి కూడా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సేఫ్ షాప్. సో నా ఎడ్యుకేషన్ MBA, MPED 4 PGలు చేశాను. PhD డిస్కంటిన్యూ. సో డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను అంటే జాబ్, ఇందాక చెప్పాను మీకు చాలామందికి, జాబ్ చాలా వండర్ఫుల్ జాబ్ లేని వాళ్ళతో పోల్చుకుంటే. కానీ జాబ్తోనే అన్నీ సంపాదించగలుగుతున్నామా? 100% సంపాదించలేము. ఇప్పుడున్న 2004 నుంచి ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరికి కూడా సెక్యూరిటీ లేదు. ఎస్ ఆర్ నో? మీరు నా మాటల్లోంచి వచ్చే ప్రతి మాటని మీ లైఫ్కి ఒక మార్గంగా తీసుకోగలిగితే ఈ సేఫ్ షాప్ కంపెనీ అనేది మీ తరతరాలకి భవిష్యత్తునిస్తుంది. నేను ఈరోజు సివిల్స్ రాశాను, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ ఎగ్జామ్స్ అన్నీ రాశాను. మనకి ఎక్కడో ఏదో మన ప్రయత్నంలో లోపం ఎప్పుడూ ఉండకూడదన్న ప్రయత్నం ఎప్పుడూ ఉండేది. ప్రయత్నిస్తూనే ఉండేవాడిని. ఫలితంలో లోపం ఎక్కడో ఉండేది. సో థ్యాంక్స్ గాడ్. నేను ఎందుకు చదువుకున్నానా అనే క్వశ్చన్ మార్క్ ఎప్పుడు పడుకునే ముందు ఎప్పుడు అనిపిస్తూనే ఉండేది. సో కానీ ఈరోజు ఎటువంటి చదువు అవసరం లేకుండా, ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేకుండా, సర్టిఫికేట్సే అవసరం లేకుండా, మళ్ళీ వెనతిరిగి నా PG సర్టిఫికేట్ చూడాల్సిన అవసరం లేకుండా ఈరోజు కోట్లు సంపాదించే అవకాశం నాకు ఈ సేఫ్ షాప్ కంపెనీ ద్వారా దొరికింది. నేను చాలా పెద్ద డ్రీమర్ని. ఎంత పెద్ద డ్రీమర్ని అంటే, ఒక యాక్సిడెంట్లో దగ్గర ఒక 8 ఫ్రాక్చర్స్ అయినప్పుడు కూడా, ప్రాణం పోతుంది అని తెలుస్తున్నప్పుడు కూడా, ప్రాణం కాపాడుకోవడానికి ఇరిగిన కాలుతో కూడా 100 మీటర్లు పరిగెట్టిన వ్యక్తిని. అంత డ్రీమర్ని. ఈరోజు నేను ఇలా బతికున్నానంటే సేఫ్ షాప్ కంపెనీలో అడుగు పెట్టాలని ఆ దేవుడు రాసి పెట్టేశాడు కాబట్టి నేను బతుకున్నాను. థ్యాంక్స్ గాడ్. డిపార్ట్మెంట్లో కాదు, 76 డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియాలో. ఏ డిపార్ట్మెంట్లో అయినా ఉద్యోగస్తుడు ఎవరో ఒకరి కింద పనిచేయాల్సిందే. ఈవెన్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ IAS అయినా సరే ఒక CM కింద పనిచేయాల్సిందే. అవునా కదా? కానీ గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీలో ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ వ్యక్తి అతనే బాస్. ఈరోజు నా మెంటర్ అయినా, నా టీం అయినా ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా బిజినెస్ చేస్తున్నారు కాబట్టే ఈరోజు నేను టీం ద్వారా ఈ స్థాయికి వచ్చాను. అదే టీం ద్వారా మెంటర్ అయ్యారు. ఆయన ద్వారా కొన్ని వేల మంది లక్షలు సంపాదిస్తున్నారు. నేను కమిట్మెంట్ 2021లోనే తీసుకున్నాను. నా ప్యారీ టీం ఏదైతే ఉందో, యాజ్ ఇట్ ఈజ్ హ్యామ్ సుందర్ ఎలా ఉంటాడో నా టీంని అలాగే తయారు చేసుకోవాలని మనస్ఫూర్తిగా పనిచేస్తున్నాను. థ్యాంక్స్ గాడ్. మా వైఫ్
తన ఎంబీఏ కంప్లీట్ చేసింది, ఎంసీఏ కూడా చేసింది. ప్రిన్సిపల్గా ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ స్కూల్లో పర్ మంత్ 60,000 రూపీస్ పనిచేసే స్కూల్లో రెజిగ్నేషన్ చేపించి ఈ సేఫ్ షాప్ కంపెనీలో ఫుల్ టైం తీసుకొచ్చారు. ఎందుకంటే చాలామందికి ప్లాన్ చెప్తాకు వెళ్ళినప్పుడు ఒక చిన్న డౌట్ ఉంటుంది, వీడిన్న ఇతిహాసాలు చెప్తున్నాడు, మరి మీ ఆవిడ జాబ్ పంపిస్తున్నావు అనుకోవచ్చు. ఫస్ట్ మా మిస్సెస్ని రిజైన్ చేయించి ఈ బిజినెస్ నుంచి స్టార్ట్అప్ చేయించా. ఎందుకంటే ఇందాక చాలామంది మాట్లాడారు, ఎడ్యుకేషన్ లేదు, 7th క్లాసు, 5th క్లాసు, 4th క్లాసు, 3rd క్లాస్ అని. వాళ్ళే బెస్ట్ ఈ బిజినెస్లో, వాళ్ళే బెస్ట్. ఎందుకంటే ఏ చదువు లేకపోతే ఈ బిజినెస్ చాలా ఈజీగా వంట పడుతుంది. చదువుకొని మూర్ఖత్వం పెరిగిపోయి బుర్ర మీద కొమ్ములు వచ్చేసి ఎక్కువ చదివేసేమన్న నాలెడ్జ్తో అప్లైన్ చూడగానే ఈ నాకన్నా తక్కువ చదువుకున్నాడుగా అనే ఫీలింగ్స్ వచ్చేస్తాయి. ఎప్పుడైతే చదువునంతా తీసి తట్టబొట్లో వేసేవో, సేఫ్ షాప్లో ఒక సక్సెస్ఫుల్ అప్లైన్ పట్టుకున్నావో, ఎప్పుడైతే ఒక గ్రేట్ నెంబర్ చేయి పట్టుకున్నావో, అలా నువ్వు 100% డైమండ్ కాదు, నువ్వు ఒక మంచి వ్యక్తిగా మారుతావు. నిన్ను ఎవరు తిట్టుకున్నా పర్లా నువ్వు వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటావు. నువ్వు వాళ్ళ పని చేయకపోయినా పర్లా వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటావు. వాడు పని చేయకపోయినా వాడికి ఎందుకెళ్ళి వాడికి చెప్పు ఇప్పించాలనే ఆలోచన నీలో ఉంటుంది. ఎప్పుడైతే ఆలోచన నీకు వచ్చిందో, ఎదుటి వ్యక్తి జీవితం నీ జీవితం అనుకున్నావో, అప్పుడు మాత్రమే నువ్వు పరిపూర్ణ వ్యక్తిగా ఉంటావు. అలాంటి పరిపూర్ణ వ్యక్తిగా అయ్యే అవకాశం ఒక సేఫ్ షాప్ కంపెనీ మాత్రమే ఉంటుంది. బయట ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. నువ్వు బాగుపడుతున్నావు అంటే 100 చేతులు నిన్ను లాగుతాయి, నువ్వు బాగుపడుతున్నావు అంటే 100 కాళ్ళు నిన్ను తొక్కుతాయి. ఎంత చదువున్నా నీకు విలువెవరు, ఎంత రికగ్నైజేషన్ ఉన్నా నీకు సెల్యూట్ కొట్టరు. కానీ సేఫ్ షాప్ కంపెనీలో అడుగడిగిన రికగ్నైజేషన్సే, అడుగడిగిన చెక్కే, అడుగడిగిన వెల్ఫేరే, అడుగడిగిన సపోర్టే, అడుగడిగిన హెల్పే. నీ ప్రాణం పోయేంత వరకు నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు నీకు కాల్ చేస్తారో లేదో తెలియదు, కానీ గ్రేట్ లైన్ ఆఫ్ స్పాన్సర్లో ఉన్న వాళ్ళందరూ నీకు కాల్ చేస్తూనే ఉంటారు, నీ వెన్నంటి ఉంటూనే ఉంటారు. థ్యాంక్స్ గాడ్ ఇలాంటి గ్రేట్ సేఫ్ షాప్ అవకాశం ఇచ్చింది. తీసుకునే వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే. ఒక్క నిర్ణయం తీసుకొని వెళ్ళండి. అలా ఈరోజు ఒక హెడ్ కానిస్టేబుల్గా 17 సంవత్సరాలు సర్వీస్ చేశా. జాబ్ బెస్టే, 100% బెస్టే. కానీ నా ఫ్యామిలీకి, నా తల్లిదండ్రులకి, నా భార్యకి ఏమైనా ఇవ్వగలుగుతున్నానంటే ఏమి ఉండదు. ఈవెన్ డిపార్ట్మెంట్ అని కాదు, ఏ జాబ్ అయినా అంతే. 2 లక్షలు సంపాదించే ఉద్యోగస్తులైనా 20వ తారీఖు కల్లా ఇలా గోక్కుంటే ఏముండదు, ఏటీఎం కార్డు. అవునా? అలా 18 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు వీళ్ళు. వీళ్ళ అకౌంట్స్లో 20 లక్షలు, 30 లక్షలు స్టిల్ ఉన్నాయి. నమ్మి ఒక వ్యక్తిని బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? నువ్వే నీ కుటుంబానికి సెలబ్రిటీగా కనబడతావు. నేను సెలబ్రిటీగా మారాలని ఉద్దేశంతో ఇందులోకి వచ్చా. థ్యాంక్స్ గాడ్ ఆ ఆలోచనలోంచి వచ్చిన ఒక వ్యక్తే మిస్టర్ రఘువర్ ప్రసాద్ మాగుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాగుజీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 30 సెకండ్స్ ఒక్కటే చెప్తాను. సోదర సమానులు అందరూ ఒక ఉద్యోగం చేసుకుంటూ ఈరోజు ఈ బిజినెస్ చేస్తున్నానంటే ఏదో అవసరం ఉండే ఉంటుంది కదా. అవసరం ఏంటో తెలుసా? నేను ఎందుకు తీసుకున్నాను తెలుసా అవసరాన్ని? నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నాకు చెవిలో చాలామంది ఒక మాట చెప్పారు, నీకేం కాదు అని. కానీ నీకు నేను ఉన్నాను, ఏం కావాలి, ఎంత అవసరం, నీకేమైనా డబ్బులు అవసరమా, ఎంతైతే అంత నేను పెట్టుకుంటానని ఒక్క నోట్లోంచి మాట రాలా. అదే క్షణం నేను లేకపోతే నా తల్లిదండ్రులు ఏమైపోతారు, నా కూతురు ఏమైపోతుంది, నన్ను నమ్ముకొచ్చిన నా భార్య ఏమైపోతుంది. చాలా అప్పుడు తీసుకున్నాను కమిట్మెంట్ సేఫ్ షాప్లో. అప్పుడు తీసుకున్నా. నేను మాట్లాడాల్సిందే. నేను మాట్లాడితేనే మీకు చాలా మందికి విషయం తెలుస్తుంది.
తెల్లారితే కానీ జీవితాలు ఉన్నాయో లేని పరిస్థితి ఇప్పుడు. కానీ నైట్ పడుకునే ముందు మీ తల్లిదండ్రులకు కానీ మీ భార్య పిల్లలకు కానీ మీరేమిస్తున్నారు అని అనుకోకపోతే, తెల్లారేకల్లా మన జీవితం లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమైపోతారు? నేను అలాగే ఫీల్ అయ్యి, ఎందుకంటే నాకు పెన్షన్ లేదండి. ఇది ఫ్రాంక్, 2004 తర్వాత ఏ వ్యక్తికి, గవర్నమెంట్ జాబ్ వ్యక్తికి పెన్షన్ లేదు. చాలా గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీలో 5 సంవత్సరాలు కష్టపడితే 3 తరాలకి పెన్షన్ ఇస్తుంది. వారానికి 2 లక్షలు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. చాలా ఎవరికో సెలబ్రిటీ అవ్వాల్సిన అవసరం లేదు, నీ ఫ్యామిలీకి సెలబ్రిటీ అయితే చాలు. చాలా మందికి ఇది బొంబాయిలాగా అనిపిస్తుంది. సేఫ్ షాపు 4 సంవత్సరాలు చేసి చూడు, 4 సంవత్సరాలు నిర్విరామంగా చేసి చూడు. 4 సంవత్సరాలే ఎక్కువ కష్టపడవసలా. 4 ఇయర్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినా సరే 4 ఇయర్స్ కష్టపడి చూడు. నువ్వు కాదు, నీ కూతురు ఫ్లైట్ లో తిరుగుద్ది, నీ భార్య ఫ్లైట్ లో తిరుగుద్ది, నీ తల్లిదండ్రులు ఫ్లైట్ లో తిరుగుతారు. అట్లీస్ట్ ఫ్లైట్ లో తిరగకపోయినా తల్లిదండ్రులకి 4 పని మనుషులు పెట్టుకొని వాళ్ళకి సేవ చేసుకోవచ్చు. ఒకటే కమిట్మెంట్, ఈ హ్యామ్ సుందర్ ఒంటిలో గుండెలో ప్రాణం ఉన్నంత వరకు నా అసోసియేట్స్ ఇక్కడే కూర్చున్నారు. ఎవరికైతే మాట ఇచ్చానో వాళ్ళందరి జీవితం కోసం అహర్నిశలు శ్రమిస్తూనే ఉంటాను. నన్ను నమ్మే ఒక్క అడిగండి, మీకోసం 1000 అడుగులు వేసి రెడీగా ఉంటాను. నన్ను నమ్మడిగి ఒక్క అడిగండి. నేను నా భార్య ఎవరైతే ఉన్నామో ఎప్పుడు ఫీల్డ్లోనే ఉంటాం. మా అమ్మా నాన్నకు కూడా ఒక డౌట్ ఉండేది, బయటికి వెళ్తున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నారు, ఏంటో ఇది అని. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి వస్తుందంటే ఎలా ఉంటుంది, భయంగా ఉంటుందా లేదా? అలా మేము ఇంత కష్టపడేది ఎందుకో తెలుసా? మా నాన్న మమ్మల్ని చాలా కష్టపడి పెంచాడు. 14 సంవత్సరాల నుంచే కావుడి మీద 2 తమ్ముళ్ళని ఒక చెల్లిని వేసుకుని పొలం వెళ్ళిన మా నాన్న ఈ రోజుకి రిటైర్డ్ అవ్వాల. చాలా నేను చేతకాని ఎదవను కాబట్టే ఇంకా కష్టపడుతున్నాడు. 100% నేను కరెక్ట్గా ఉండుంటే ఎప్పుడో రిటైర్ చేయించేవాడిని. నేను ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల, వచ్చిన డబ్బుని ఎలా నిలబెట్టుకోవడం తెలియకపోవడం వల్ల, అసలు ఫైనాన్షియల్గా ఎలా ఎదగాలనే ఆలోచన లేకపోవడం వల్లే ఈరోజు ఒక వెధవలాగా ఇక్కడ ఉండిపోయాను. థ్యాంక్స్ గాడ్. అది 2021కు ముందు మాట. 2021 తర్వాత క్లియర్గా నాకు అర్థమైపోయింది, హ్యామ్ సుందర్ ఈజ్ ఏ బిలియనియర్, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్. 2 ఇయర్స్ హిస్టరీ క్రియేట్ చేయబోతున్న రోజులు 2 ఇయర్సే. ఎవరైతే నమ్మి డైరెక్ట్ సెల్లింగ్లో ఊపిరిగా పెడతారో వాళ్ళందరూ కూడా 100% సక్సెస్ అవ్వడం కన్ఫర్మ్. థ్యాంక్ యూ సో మచ్.